అత్తమ్మకు మేము ఒక శారీ కూడా ఇస్తాం ఇప్పుడు మా తరపున ఒక గిఫ్ట్. మీరు అనుకోకుండా వచ్చారు మా దగ్గరికి. శారీ ఇస్తారు కానీ దిలీప్ అని ఆడవాళ్ళందరూ ఇదైపోతున్నారు. అందరికి ఇస్తారా శారీలు? వామ్మో మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నట్టు ఉంది. అంతే ఒక్కడు కూడా ఏదో ఊరికే క్రియేట్ చేసి చెప్పినట్టు లేదు. ఒకటి కూడా అన్ని మనసులో ఏదంటే అదే చెప్తున్నారు. పర్ఫెక్ట్. ఇప్పుడు మేము మిస్ అమ్మకి వచ్చామండి. ఎందుకు వచ్చాము అంటే దిలీప్ గారు కాల్ చేసి అర్జెంటుగా రండి అని పిలిచారు. అత్తమ్మని బయటికి తీసుకెళ్తున్నాను, సరే మాతో పాటు అత్తమ్మని తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వస్తే ఏమైందో తెలుసా, చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. చూడండి, 5 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి చిన్న ట్రీట్ ఇచ్చారనమాట. అత్తమ్మ కూడా వచ్చింది కదా, దిలీప్ గారిని పరిచయం చేద్దాం, అసలు ఒక చిన్న వీడియో తీద్దామని చిన్న థాట్ వచ్చిందనమాట. యశు ఐడియా ఇచ్చింది. సరే కానిద్దాం, అత్తమ్మ దిలీప్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామా? మీకు చూడాలనిపిస్తుందా? అమ్మా నువ్వు ఫస్ట్ ఇక్కడ కూర్చో అమ్మా. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా దిలీప్ గారు అని. ఈయనే దిలీప్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉందండి మాతో జర్నీ? మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ 1 year అవుతుంది మేము 1 year. ఎస్ 1 year అవుతుంది. ఇంకా చెప్పేది ఏముంది, మీరు ఏ వీడియో చేసినా మాకు సూపర్ రిప్లై, సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఎప్పుడు కూడా. అదే అర్థం కాదు, అన్ని షాప్స్కి వెళ్తాం, అన్ని దగ్గర చీరలు పెడతాము. అంటే మీ దగ్గర చీరలు బాగుంటాయి కానీ మీ ఫేస్ చూడగానే తమ్లైన్ లో మీరు కనిపించగానే మాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తారా, చీరల్ని చూస్తారా, దిలీప్ గారిని చూస్తారా? లాస్ట్ టైం వీడియో గుర్తుందా మీరు? ఏం పెట్టాను తమ్లైన్? చీరలు ఎక్కువ, సోది ఎక్కువ అనుకున్నాను. అమ్మా ఈయన గురించి నీకు తెలుసా? నేను నీకు చెప్తున్నాను కదా, ఒకసారి నువ్వు అడుగు 2 questions. ఏమడుగుతారు అడగండి. ఎలా అమ్ముతారు చీరలు? ఆడవాళ్ళే కదా మస్తు మంది వచ్చేది. అవును. ఎలా అమ్ముతారు? ఎలా అమ్ముతామంటే ఏం చెప్పాలి? ఎలా అమ్ముతాం లేదు, మీరు ఇంకేదో చూయిస్తారు. ఎలా చూయిస్తారు బట్టలు? చీరలు అక్కడ వేస్తుంటే అందరు ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు. అందుకే నేను ఉండను షాప్లో, మా సేల్స్ వాళ్ళే చూసుకుంటారు. సేల్స్ వాళ్ళు చూస్తున్నా, మీరు అప్పుడప్పుడు ఉండాలి కదా. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటానండి. అసలు అడగమ్మా, రహస్యం ఏంది అడగమ్మా. నువ్వు అంత నైస్ గా మాట్లాడక ఆయనతో అనుకో. అసలు అలేకే కూడా నన్ను అంటుంది ఏంటి అని చెప్పి. ఇంకా అలేకే లేదు ఈ వీడియోలో ఇప్పుడు. కాదండి, మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో అత్తమ్మ కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. తెలుసండి, ఆ అత్తమ్మ గారి ముందు నేను ఏం పనికిరానండి, నాకు తెలుసు. మీ ఫాలోయింగ్ ఇంకా ఎక్కడో. ఎందుకు? మేము ఇప్పుడిప్పుడే అలా స్టార్ట్ చేసాం. ఎందుకంటే మీరు అంతే ఇక వెళ్ళిపోయారు. మీరు యూనివర్సల్ అత్తమ్మ. అందుకు అమ్మ ఆయన కూడా చాలా కష్టపడి, అంటే ఫస్ట్ మంచిగా చదువుకున్నారు, జాబ్ చేద్దాం అనుకొని అటు కాకుండా ఈ ఫీల్డ్కి వచ్చారనమాట. చాలా సక్సెస్ఫుల్. నీకు ఇట్లా హార్డ్ వర్క్ చేసి కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు కూడా మా బాబు కూడా అంతే. అదేలేండి, 10వ తరగతి చదవంగానే వాళ్ళ నాన్న ఇదైపోయాడు. అయ్యో ఓకే. అప్పటి నుండి నాకు 4 పిల్లలు, 2కి మ్యారేజ్ చేసాం. అప్పటికి అంకులు ఇదేటప్పటికి అదేలేండి ఇంకిద్దరు ఉన్నారు, ఈ బాబు వాళ్ళ చెల్లెలు. కానీ మొత్తం నేను ఎలా చెప్తే అలాగే కష్టపడుకుంటూ ఇప్పుడైతే నేను చాలా హ్యాపీ. మా పిల్లలందరూ సెట్ అయ్యిండ్రు, బాగున్నారు. అంతే కదా, కూడా మంచిది దొరికింది. చాలా బాగుంది, చాలా బాగుంది. మాకు తెలుసు, మీ వీడియోలు చూస్తుంటే మాకు అర్థమైపోద్ది ఎంత బాగుందో కూడా. ఏం లేదు, మా కూతుర్లు ఎట్లనా ఆమె ఎట్లనే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గారి వాళ్ళ వైఫ్ కూడా అమ్మా, నేను నువ్వే చెప్తా చేస్తే ఎట్లా చేస్తాను, కన్న చెప్పింది కూడా ఒక్కొక్కసారి వినకుండా చేస్తాను కదా, వాళ్ళ వైఫ్ కూడా అంతే. అత్తమ్మ ఏం చెప్తే అది కదా, అస్సలు తూచా తప్పకుండా. వాళ్ళిద్దరైతే మా మమ్మీ అలాగే మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అలాగే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటది. మీకు ఇబ్బంది ఉండదు, ముందు మాకు ఉండదు ఇబ్బంది. కరెక్ట్, ఇది వ్యాలిడ్ పాయింట్ అసలు అన్నిటికన్నా. అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నా ఏం చేసినా మళ్ళీ మాట్లాడుకోవడం చేయడం మాది వరకు ఉండాలి, మీ దాకా రాకూడదు. అంతే అంతే అండి, కరెక్ట్. మీరిద్దరు ఏం చేసుకున్నారో మాకు అనవసరం. మేమిద్దరం బాగుంటే మీకు కూడా హెల్ప్ఫుల్, ఆబ్వియస్లీ అంతా బాగుంటుంది. ఫ్యామిలీలో ఇల్లు మొత్తం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏది ఉండదు. పిల్లలకైనా పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పెరుగుతారు అలా ఉంటే. ఆ వాతావరణం మనం క్రియేట్ చెయ్యాలి వాళ్ళకు కూడా. ఇప్పటి పిల్లలంతా టీవీలు, వీడియోలు, ఫోన్లు చూస్తూ అసలు బయట ఆడడం లేదు, ఏం లేదు.
చదవమంటే ఏం చదువుతున్నామని వీడియో అసలు మన చిన్నప్పుడు ఎట్లుండేదండి ఆటం అంటే ఈ ఫోన్ లేవు, ఈ టీవీలు ఏం లేవు, బయటే పడి ఆడటమే. ఈడాబాయించి ఆడాబాయించి ఇలా ఆడుకునే వాళ్ళం మేమైతే మంగళగిరిలో. అంతే అంటే అసలు కనబడే వాళ్ళం కాదు పేరెంట్స్కి. ఇప్పుడు వీళ్ళేమో అందరూ ఇళ్ళలోనే కూర్చుంటారు కూడా అలా కూర్చొని చదవడము. ఫ్రెండ్స్లు కూడా ఎక్కువ ఉండే వాళ్ళు కాదు. ఓకే, చాలా తక్కువ. అదేలేండి, ఎవరో మంచి ఉన్నోళ్ళతో ఉండేది, లేకపోతే లేదు. ప్రతి పిల్లలు అంతే. అవును, ఇప్పుడు అలా కాదు. ఎవరు చూస్తే అక్కడ ఫోన్లు, మాటలు, ముచ్చట్లు, సినిమాలు, షికార్లు అంటారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పాపం వాళ్ళ తప్పేం కాదు, వీళ్ళు కష్టపడ్డారు కదా మీరు, అవును, అందుకే వదిలేసిర్రు. వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తుండ్రు? వాళ్ళు మా అమ్మ నాన్న డబ్బులు ఇస్తుండ్రు కదా అని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనుకుంటున్నారు, కానీ రేపు కష్టం వస్తే మేము ఎలా బతకాలని వాళ్ళకి అర్థం కాదు. అది తెలియట్లా ఇప్పుడు జనరేషన్. అది మనం కరెక్ట్ చెప్పాలి పిల్లలకు. ఇచ్చేది ఇవ్వాలి, చెప్పేటప్పుడు చెప్పాలి. అది నా పాలసీ. నేను ఇప్పుడు ఈమె వదిలిపెట్టి వస్తున్నా అనుకుంటదేమో కానీ రోజు పడుకునేటప్పటికి 2 పిల్లలకు నేను చెప్తాను, మీ అమ్మ నాన్న పొద్దున అనంగా పోతున్నారు, రాత్రికి వస్తున్నారు. ఎవరి గురించి? మీ గురించి. అంతే కదా, ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ కోసం. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు తేవాలి, వాళ్ళకు మంచి ఉద్యోగాలు చేయాలి. నాన్న చాలా కష్టపడ్డాడు, అమ్మ కూడా చాలా ఇదయ్యింది, మీకు తెలియదు అది. ఇస్తుండ్రు కదా. నేను టీవీ చూడని ఎక్కువ, సెల్లు పట్టుకొని నా ముంగడ భయపడి పట్టుకోరు వాళ్ళు. లాస్ట్ మెల్ల దొంగతనం కాసేపు పట్టుకుంటారు. కాసేపు పర్వాలేదు కానీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఎక్కువసేపు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాను. అమ్మ అత్తమ్మ గారిలో చాలా విషయం ఉంది, నాకు ఎంత తెలీదు. మీరు ఏదో పండుగ అప్పుడప్పుడు పెడుతున్నారు కానీ అవి తెలుసు, కానీ అమ్మ ఎంత డెప్త్ ఉంది నాలెడ్జ్. అమ్మో, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వాల్యుబుల్ మీరు చెప్పింది అయితే, గ్యారంటీ, డౌటే లేదు. వీళ్ళు చూడ ఇంకా మీరు కూడా సర్ప్రైజ్ అయ్యి అంటున్నారు కదా, అసలు ఇంత డెప్త్ ఉందా చెప్పి కదా. వీళ్ళు ఎటో వెళ్ళిపోతారు. అవును, వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది వీళ్ళకి ఏం తెలుస్తుంది? కరెక్ట్. ఇంట్లో మొత్తం అబ్జర్వేషన్ అంతా మీది, మాది. ఇప్పుడు మీ అమ్మాయినా అలాగే నాలాగా చూసుకొని చెప్తూ ఉంటది పిల్లలకి. డెఫినెట్గా. అవును, ఆమె బిజీలో ఉంటారు కదా నాన్న, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తింటారో, ఏం చేస్తారో, వాళ్ళకే ఒక్కొక్క టయానికి అన్నం కూడా తినలేదు. అవును, అందులో మా బిజినెస్ లో టైంకి తినడం కూడా కుదరట్లా. అవును, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ క్లాతింగ్ బిజినెస్ అనేది కష్టం కదా దిలీప్ గారు, అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదండి. ఇది మన అమ్మ వీళ్ళ దాంట్లో దొంగలు పడ్డారు, అక్కడ చీరలు ఇచ్చేసి వెళ్ళిందమ్మ, లక్కీగా దొరికిందని చెప్పిన కదా, దిలీప్ గారు వాళ్ళదే. కానీ కరెక్టే నాన్న, ఒక్కసారి లాస్ అయినాం అనుకో, ఎదగాలంటే చాలా కష్టపడాలి. ఏదో అంటారు కదా, తమ్ముడు ప్యాకెట్ అలా ఉండాలి. అలా ఉంటే కంపల్సరీ పైకి వస్తారు. అవును, అది ఎక్కడ జాగ్రత్త పడాలి అక్కడ జాగ్రత్తగా ఉండాలండి. ఫ్రెండ్షిప్ బిజినెస్ ఎలాగ ఉండాలి. మనం ఊరికి అందరినీ దూరం ఇచ్చామంటే అది బయటపడిపోద్ది మొత్తం కూడా. అస్సలు మనకు మంచిగా అనిపించి వాళ్ళు కష్టపడి పైకి వచ్చేటోళ్ళు అయితే వాళ్ళతో పాటు మనం స్నేహం చేస్తే మనకు కూడా మంచి అలవాటు అవుతుంది. అవును, మనము తిరిగే వాళ్ళతో చేస్తే తిరుగుడు అలవాటు. అదే అంటారు కదా, ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పుస్తకం లాగాని, అట్లా మంచి ఫ్రెండ్స్ వాళ్ళతో చేస్తే మనం ఎంత మంచిగా ఉన్నా చెడోడే అంటారు. అవును, కరెక్ట్. మంచి వాళ్ళతో చేస్తే మనం ఎంత చెడ్డోళ్ళమైనా మంచి వాళ్ళం అవుతాం. 100% మంచి వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్తున్నారు మీరు మాకు. ఏంటి పిల్లల కాదండి, కాదు, మనతో కలిసి ఇంకో ఛానల్ పెడదాం. చూడండి, మళ్ళీ వాళ్ళ చూసారా, ఎంతైనా కానీ మళ్ళీ వాళ్ళ కోడలతో కాంపిటీషన్ రాకూడదని చెప్పి వద్దంట. రాలేము, జస్ట్ ఫర్ ఫన్ అండి, ఊరికి అంటున్నా కానీ సరదాగా. మీరు అన్నారు ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఓకే, చెప్పడం వరకు నా బాధ్యత. ఏదన్నా అడిగితే చెప్తాను. నేను ఇప్పటికీ ఆమెను కూడా బెదిరిస్తాను. నాకేమైనా తప్పనిపిస్తే ఈమెనే కాదు, నా కొడుకునైనా బెదిరిస్తా, ఎవరినైనా బెదిరిస్తారు. మా బిడ్డలైనా, మా మన్మలైనా, నాకు 6 మనమలు, ఒక్క మనమరాలు తెలుసా. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే ఉన్నట్టు చెప్పినట్టు ఉంది. అంతే, ఒక్కడు కూడా ఏదో ఊరికే క్రియేట్ చేసి చెప్పినట్టు లేదు. ఒకటి కూడా అన్ని మనసులో ఏదంటే అదే చెప్తున్నారు. పర్ఫెక్ట్. మన జరిగినవి, మనం చేసినవి మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏదో చేసి గొప్పగా సంపాదించిన, గొప్పగా చేసిన అంటే అది రాదు కదా. ఇప్పుడు నువ్వు నమ్ముతావు, కొద్ది దూరం పోయినాక ఎవరైనా తెలిసిన ఉంటే ఇది ఎట్లా చెప్తుంది చూడ అంటారు. అంటారు.
ముందు ఒకటి వెనకొకటి అంటూ ఉంటారు. అంటారు. ఎందుకు మరి అవన్నీ చెప్పు. అంతే, ఉన్నది ఉన్నట్టు మనం చెప్తే మా బిజినెస్లో కూడా అంతే అండి. మిస్సమ్మలో కూడా మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు. అంటే ఇక ఇందులో మళ్ళీ దాపరేకాలు అబద్ధాలు ఏదో అవి ఉండవు. ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. అంతే. ఎందుకు ఈ గోళ? ఎంత ఉంటే అంతే ఉంటాయి. అంతే అంతే, కరెక్ట్. ఇరగదీశారు. బాగా కనెక్ట్ అయ్యారు, ఓపెన్ బుక్స్ కదా, అందుకే బాగా. అమ్మా నువ్వు ఆయనకి మంచి మాటలు చెప్తున్నావు. ఆయన సీక్రెట్ ఏంది కనుక్కో, లేడీస్ గురించి అంటే కనుక్కుంటలేదు. లేడీస్ గురించి సీక్రెట్ ఉంటే బిజినెస్ ఎలా చేస్తారమ్మా? నలుగురు ఆడవాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అది వాళ్ళ మనస్తత్వం. అది అయ్యో ఇది తప్పేదంటావు. నేనేం తప్పు చేయలే. ఆయనే కాదు, ప్రతి మొగోళ్ళు తప్పు చేయరు, ఆడదానితోటే మొగోడు బయటికి పోతాడు. మిమ్మల్ని ఏడిపిద్దాం వస్తే అత్తమ్మ ఫుల్ మీ సైడ్ అయిపోయింది. రియల్ గా ఇంట్లో వెళ్ళగానే మన భార్య మనతోటి ఉండి పిల్లల్ని చూసుకొని మనకన్నీ చేస్తే వాళ్ళు బయటికి పోవాల్సిన పని లేదు కదా. కరెక్ట్ అండి. ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన చాలా మంది గలీజ్గా ఉన్నారు నాన్న. మీరు నన్ను తిట్టుకున్నా సరే, నేను కూడా ఆడదాన్నే కానీ ఒక మనిషిని చూస్తే ఎట్లా చిడాయిస్తారు తెలుసా? అలా చెప్పండి. అప్పుడు తప్పదు మొగోళ్ళు పోవటానికి, ఖచ్చితంగా ఇదైపోతారు. అది చాలా తప్పు నాన్న. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతే అంతే. మన పని ఏందో మనం చూసుకోవాలి, మన ఇంటికి రావాలి. అది నిజంగా అండి బాబు, మీరు నవ్వుతారండి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. కరెక్టే. ఇప్పుడు లేదు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది. నిజంగా మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతుంటారు, అరే నాకు చెప్పరా బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి. నేను అవన్నీ చెప్పను. బిజినెస్ సీక్రెట్స్ అంటే సీక్రెట్స్ అవన్నీ. నేను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినోడిని నేను తీసుకెళ్ళిపోయి సింపుల్గా ఇంకెవరికో చెప్పాలంటే ఎందుకు చెప్పాలి చెప్పండి? నువ్వు చెప్పిన అంతే కదా. వాళ్ళు పాటించడం కూడా నిజంగానే ఉన్నారు. ఎందుకంటే ఇది కూడా మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఒకళ్ళిద్దరికి చెప్పా, నిజంగా పాప హెల్ప్ చేద్దాం లేదు ఇబ్బందులు. ఏంటంటే వాడు మళ్ళీ నాకే ఎదురు బొక్కేసాడు. అది ఈ వ్యవహారాలన్నీ నాకెందుకురా బాబు అని చెప్పి ఆడు చెప్పిన బుద్ధి ఇక ఇప్పటికీ నేను అదే కంటిన్యూ అనమాట. మనం ఎవరికి ఏం నేర్పించకూడదు, ఎవరి క్లాసులు పెకడాలు లేదంటే అరే ఇది చేసుకో అది చేసుకో అని చెప్పడం ఇవన్నీ అనవసరం విషయాలు. అయినా అలా సింపుల్గా బిజినెస్లో ఎదిగిన వాళ్ళు ఎప్పుడు పైకి రారండి. హార్డ్ వర్క్ ముందు నుండి నేర్చుకొని ఫ్యామిలీలో నేర్పించిన వాల్యూస్ని బట్టి అలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటేనే ఇప్పుడు 5 lakhs సబ్స్క్రైబర్స్ ఊరికే అవ్వలేదు కదా. అవునండి, వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నాకు తెలుసు. పిల్లల్ని మీరు ఎన్ని రోజులు వదిలేసి బయట ఇన్ని షూటింగ్లు ఇవన్నీ చేస్తూ, ఎందుకంటే మేము చూస్తుంటాం కదా, ఇప్పుడు మాకున్న సబ్స్క్రైబర్స్ మా దానికే అసలు మా పిల్లలతో టైం స్పెండ్ చేయడం నాకు అవ్వదు. ఇంకా అలేకే అన్నా కానీ స్ట్రిక్ట్గా ఈ టైం కల్లా నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాను తను. నేనైతే మాత్రం అసలు నాకు అవ్వదు. ఎందుకంటే పర్చేజులు నేను చూసుకోవాలి, వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, అన్ని ఊర్లు వెళ్ళాలి, తర్వాత వచ్చాక స్టాక్ ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ బ్యాక్ ఎండ్ వీడియోలు అయ్యి ఇయ్యి. మా పిల్లలైతే ఇదే గొడవ ఎప్పుడు, నాన్న నువ్వు కనబడవా ఉండవా వీడియోలో చూసుకోవాలి నిన్ను. ఇదే డిస్కషన్ అన్నమాట మా ఇంట్లో. వారానికి ఒక రోజు కంపల్సరీ పిల్లలతో లేదు, అది మాత్రం స్ట్రిక్ట్గా ఉంటా డెఫినెట్గా. ఎవ్రీ సండే మాత్రం పిల్లలకే మరి ఉంటాను. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా. అంటే మా వాళ్ళు మరీ బుట్టబుడ్డోళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లే. ఇంకా ఇంకొంచెం పెద్దవాళ్ళు, బుడ్డోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకు అమ్మ నాన్న ఉండాలి అని అనిపిస్తుంది డెఫినెట్గా. అవును, కంపల్సరీ. అదేంటో సపోర్ట్ చేసో దిలీప్ గారు అమ్మ కూడా అంతే, చాలా బాగా. లేరు, డాడీ లేరు. సేమ్ కన్నలానే. మీరు ఒక్కరేనా? నేను, మా తమ్ముడు, మా చెల్లి, ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది. మా తమ్ముడు మంగళగిరిలో ఉంటాడు, అక్కడ కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని అది మాదే, అక్కడ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను హైదరాబాద్లో అట్లా. సో మన కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అయితే మేము వస్తాం, మీ ఇంటికి వస్తాం, అప్పుడప్పుడు వీడియోలు చేస్తాం. దిలీప్ గారు మర్చిపోయాను, మొన్న అలేఖ్య గారితో షార్ట్ చూసాను, బాల్ పట్టుకుంటే ఆఫర్లు ఇచ్చారు. మేము 5 lakhs సబ్స్క్రైబర్స్ ని సాధించామండి, మరి మాకేమి ఇస్తారు? అడగమ్మా, మనకు కూడా ఆఫర్ ఇవ్వమని అడగమ్మా. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ అందరికి ఆఫర్ అంటారు, అంతే కదా. సరే, మేము ఒక ఆఫర్ మొన్న ఉగాదితో క్లోజ్ చేసాం. సేమ్ ఆఫర్ మీకు కంటిన్యూ చేస్తాం. అయితే 15,000 పెట్టి మీ సబ్స్క్రైబర్స్ వచ్చి కొంటే 15,000కి 2 sarees ఫ్రీగా ఇస్తాం. ఒక్కొక్కటి 1,500 మళ్ళీ ఒకటి కంచి. ఎస్, బాగా సక్సెస్ అయింది. మన దానికి కూడా కంటిన్యూ చేద్దాం. ఎన్ని రోజులు ఉంటుంది మా కోసం? ఎన్ని రోజులు పెట్టమంటారు మీరే చెప్పండి. పని మీరు ఒక టైం చెప్తే నేను మా దాంట్లో షార్ట్లో చెప్తానండి. 10 days, సరిపోదు దిలీప్ గారు. 2 weeks. ఈ ఏప్రిల్ మంత్ వరకు పెట్టొచ్చు కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ 15th, ఈరోజు డేట్ 11th. సో 15 days.
సరే ఓకే మీకోసం ఇక సబ్స్క్రైబర్స్ మనం 5 lakhs అయ్యామండి. పెద్ద ఫ్యామిలీ అయినందుకు దిలీప్ గారిని అడిగి ఆఫర్ తీసుకున్నాను. కాకపోతే ముందున్న ఆఫర్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈసారి కొత్త ఆఫర్ పెట్టినప్పుడు, స్పెషల్ ఆఫర్స్ ఉన్నప్పుడు కొంచెం మాకు ఆ ఛాన్స్, బాల్ పట్టుకునే ఛాన్స్ డెఫినెట్గా ఇస్తాం, డెఫినెట్గా. కానీ నిజంగా చాలా మంచి ఆఫర్ అండి, చాలా మంది కనెక్ట్ అయ్యారు. యా అవునండి, మాకు మంచి సక్సెస్ అయింది ఆ ఆఫర్ అయితే మాత్రం. బాగా అందరికి చాలా నచ్చింది. మంచి శారీస్ అమ్మ, ఎక్కువ రేట్ ఉండవు. అంటే బయట మార్కెట్కి మంచి గట్టి పోటీ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను కూడా ఉన్నట్టు మొహం బద్దలు కొట్టినట్టు ఎట్లా మాట్లాడతానో, దిలీప్ గారు కూడా అంతే ఓపెన్గా మాట్లాడతారు. అత్తమ్మ అదే అంటుంది, చేసే వర్క్లో నిజాయితీ ఉంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి. సో అందుకే మనం ఇంత బాగా కనెక్ట్ అయ్యామనుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరండి, మిస్ అమ్మకైనా స్వప్న వైట్ల ఛానల్కైనా చాలా జెన్యూన్ వచ్చి మంచి రివ్యూస్ ఇస్తారు. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ 10 lakhs అయినప్పుడు కలుసుకుందాం. పెద్ద పార్టీ ఈసారి మేము డెఫినెట్గా మధ్యలో కలుస్తూనే ఉంటాం. 10 lakhs అతి త్వరలో రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అప్పుడు ఇంకా పెద్ద పార్టీ ఒకటి చేసుకుందాం. సో ఇలాగే మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు మీకు కస్టమర్స్ రావాలన్నా, మీ క్లయింట్స్ అయినా, నాకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా రెండు వాళ్ళే అండి. వాళ్ళ సపోర్ట్ లేని బిజినెస్ అయినా, ఛానల్ అయినా ఏది ముందుకు వెళ్ళదు. సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మా కంటెంట్ నచ్చితే ఎప్పుడు బాగుందని చెప్తారు కదా, నచ్చకపోయినా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు డెఫినెట్గా మాకు చెప్పొచ్చు. ఎప్పుడు మేము అది యాక్సెప్ట్ చేస్తాం. డెఫినెట్గా నచ్చింది రెండు చెప్తా, మేము యాక్సెప్ట్ చేస్తాము. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామా అండి దిలీప్ గారు? మీరు ఆగండి, కేక్ కటింగ్ ఉంది ఇంకా. కేక్ కటింగ్ మరి చేయరా? 5 lakhs చేద్దాం మాత్రం అన్న చూడండి. చేద్దాం. అత్తమ్మ గారి చేతులతో చేపిద్దాం. చేద్దాం. యా ఓకే. యా దిలీప్ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్స్ అండి. ఇది యశ్కి చాక్లెట్. అమ్మ నువ్వు చాక్లెట్ తినవు కదా. నిజంగా సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి కానీ ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కదండి దిలీప్ గారు? అవునండి, వాళ్ళు లేకపోతే మనం లేవు. సో ఇప్పుడు 5 lakhs సబ్స్క్రైబర్స్ అయిపోయారు. తొందరలో 10 lakhs అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ కూడా కావాలి. డెఫినెట్గా అయిపోద్ది అతి త్వరలోనే. మా ఛానల్ కూడా అవ్వాలని కోరుకోండి. మా సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ మాకు, మన ఇద్దరికి వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.